హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్ ఆచారి, ఆర్కిటెక్ట్, వాల్యూర్ అండ్ వాస్తు కన్సల్టెంట్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ మధ్య కొంచెం అంత బాగా హైలైట్ అయిన విషయము బఫర్ జోన్, ఎఫ్టీఎల్స్, చెరువుల కుంటలు ఉంది కదా. బఫర్ జోన్ అంటే ఏంది, ఎఫ్టీఎల్ అంటే ఏంది, ఈ బఫర్ జోన్స్ అనేటివి ఎక్కడెక్కడ ఉంటాయి దాని గురించి ఈ వీడియోలో సవివరంగా చెప్తా. దాంతోపాటు కూడా మనకు మున్సిపల్ బైలాస్ అంటే ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇంకా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. విధి విధానాలు ఉన్నాయి, ఏదో ఇష్టం వచ్చినట్టు కట్టడానికి లేదు. కొన్ని ప్రత్యేక విధి విధానాలు అనమాట. అంటే కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలల్లో అవి ఏంటి అంటే వాటర్ బాడీస్ ఈరోజు మన టాపిక్. దీంతోపాటు రైల్వే లైన్స్ ఉంటుంది కదా, రైల్వే లైన్ నుండి ఎంత దూరంలో ఉండాలి, ఎంత దూరం తర్వాత కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా యాక్టివిటీస్ చేయాలి. దాంతోపాటు హై టెన్షన్ ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి, ఆ ఎడ్జ్, ఆ ఫ్లెంజ్ ఎడ్జ్ వైర్ నుండి కూడా ఎంత దూరం ఉండాలి, అది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఆ విధి విధానాలు రూపొందించారు. ఎయిర్పోర్ట్కు చుట్టుపక్కల ఎంత హైట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఎన్ఓసి తీసుకోవాలి, ఎంత దూరము, అవి ఉంటాయి. ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్ ఉంటాయి కదా, ఆ పైప్ లైన్ నుండి ఎంత వదిలేసి కన్స్ట్రక్షన్ కానీ నిర్మాణాలు చేయాలి. హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్న దగ్గర కూడా స్పెషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎంత దూరం వదలాలి, ఎంత ప్లేస్ వదలాలి, అది ఉంటుంది. దాంతోపాటు రిలీజియస్ స్ట్రక్చర్స్, ఓల్డ్ మాన్యుమెంట్స్, ఏన్షియంట్ టెంపుల్స్ అవి ఉంటాయి కదండి, అలాంటి దగ్గర కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ప్రైవేట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవి చేయడానికి. దాంతోపాటు డిఫెన్స్ ల్యాండ్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్, ఆఫీసెస్ ఉంటాయి కదా, దాని పక్కన కూడా బౌండరీ నుండి ఇంత బఫర్ జోను, ఇంత వదలాలి, ఇంత హైటే ఉండాలి బిల్డింగ్ అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు స్పెషల్ రెగ్యులేషన్స్ ఫర్ బంజారాయిల్స్ అండ్ జూబ్లీహిల్స్, అక్కడ కూడా అపార్ట్మెంట్ కట్టాలా వద్దా, ఎంత కట్టాలి, ఏం కట్టాలి అనేటివి ఉన్నాయన్నమాట. ఇందులో మన మెయిన్ టాపిక్ వచ్చి ఈరోజు వాటర్ బాడీస్ అన్నమాట. అంటే సముద్రాలు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, నాలాలు, వాగులు అన్నమాట. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. చలో వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకున్న ప్రతి డౌట్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏదైనా సూచనలు సలహాలు చేయాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్లో నిరభ్యంతరంగా కామెంట్ చేయవచ్చు, నేను రిప్లై చేస్తా. వాటర్ బాడీస్, ఇందులోనే మనకు ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ అనేది వస్తుంది అన్నమాట. సో వాటర్ బాడీస్లో మొదటిది ఓషన్. దాన్ని కూడా ఎఫ్టీఎల్ అంటే ఒక నిర్దిష్టమైన ట్యాంక్ లెవెల్ ఉంటుంది, అక్కడ నుంచి బఫర్ జోన్ ఉంటుంది. సో మన తెలంగాణకు ఓషన్ లేదు కాబట్టి దీని గురించి మనకు అంతగా అవసరం లేదు. కోస్టల్ జోన్ రెగ్యులేషన్స్ అని దానికి సపరేటు నియమావళి, అంటే దానికి ఆ బైలాస్ అంతా సపరేట్ ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చి రివర్స్ అయితే అంతటి ఉంటుంది. మూసీ రివర్ ఉంది, మంజీరా ఉంది, గోదావరి ఉంది. ఇవన్నీ మన తెలుగు స్టేట్స్లో నుంచే పోతుంటాయి, టౌన్స్లో నుంచి పోతుంటాయి, విలేజెస్ పక్క నుంచి పోతుంటాయి అన్నమాట. దాని గురించి. దాంతోపాటు లేక్, చెరువులు, సరస్సులు, ట్యాంక్, వాటర్ స్టోరేజెస్, మిరాలం ట్యాంక్ అంటే మంచినీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన ట్యాంకులు. దాంతోపాటు కుంటలు, పల్లెల్లో చాలా కుంటలు ఉంటాయి. 4 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, వివిధ అవసరాల కోసం. అప్పుడు ఎప్పుడో 1800 శతాబ్దము, 1900, 100-150 ఏళ్ళ కింద ఇవన్నీ గోల్స్ కట్టుగా కనెక్టివిటీ. ఒకటి నిండితే అక్కడ నుంచి మళ్ళీ ఇంకో చెరువులకు, అక్కడ నిండితే ఇంకో చెరువులకు గోల్స్ కట్టు విధానం అంటారు. కాకతీయాస్ వెరీ ఫేమస్ అబౌట్ దిస్ అంటే ఈ టెక్నాలజీ అనమాట. వాళ్ళు చేసారు బాగా గోల్స్ కట్టు, ఒక చెరువు నుంచి ఒక చెరువు, గ్రావిటీ దాంతో అట్లా చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ అవసరాల కోసం ఉన్నారు. అంటే చాలా రకాలు, వ్యవసాయానికి కాకుండా పశువులు వాటర్ తాగడానికి, దోబి వాళ్ళు బట్టలు ఉతకడానికి, అట్లా చాలా వాటికి వాడేటోళ్ళు అనమాట. ఇవి ఒక ఊరికి ఒక్కటి కాదు, చాలా చెరువులు, కుంటలు అన్నీ ఉంటాయి. దాంతో శిఖం భూములు అనమాట, మిగులు భూములు, ఆ చెరువుల్లో ఉండే మిగులు భూములు అనమాట.
నెక్స్ట్ వచ్చి ఫోర్త్ వన్ వచ్చి కాలువలు ఉంటాయి, పంటకు కాలువలకు నీళ్ళు తీసుకుపోయేటి అవన్నీ పర్మనెంట్స్ ఉంటాయి అన్నమాట. కాలువలు, వాగులు ఉంటాయి, వాగులు కలిస్తేనే పెద్ద నదులు అవుతాయి. నాలాలు ఉంటాయి, టౌన్లలోకి వెళ్ళి విలేజెస్లో చూస్తుంటాం నాలా వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, హెవీ ఫ్లడ్డెడ్ అవి ఉన్నప్పుడు ఆ వాటర్ పోవడానికి రెయిన్ వాటర్ డ్రైన్స్ కడతారు కదా, అదనమాట. ఇన్నిట్లలో అంటే ఈ మూడు ఉన్నాయి కదండి, ఈ 2, 3, 4 వీటికి యాక్చువల్గా బఫర్ జోన్ అంటే ఏంది, FTL అంటే ఏంది, ఏముంటుంది దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం నదుల గురించి, నదుల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. రివర్ నది, మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ మరియు నగర పంచాయతీ, ఈ 3 అర్బన్ బాడీస్ అన్నమాట. ఎక్కడైతే ఇక్కడ నుంచి నది పోతుందో 50 మీటర్ బఫర్ జోన్ అన్నమాట, 50 మీటర్ బఫర్ జోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రివర్ బ్లూ కలర్ అంతా రివర్ ఇట్లా పోతుందన్నమాట, లెఫ్ట్ టు రైట్. ఇది మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలోంచి వెళ్తూ ఉంటే ఆ నది, మనకు నది ఏదైతే ఫిక్స్డ్ పాయింట్ ఉంటుందో ఒక ఫిక్స్డ్ పాయింట్ చేస్తారనమాట. అంటే దాని ఫ్లో ప్రవాహాన్ని బట్టి అక్కడి నుండి 50 మీటర్లు లెఫ్ట్కు, 50 మీటర్ రైట్కు, 50 ఇక్కడ ఒక 50, ఇది బఫర్ జోన్ అనమాట. ఇందులో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయడానికి వీల్లేదు. ఎండిపోయినప్పుడు వ్యవసాయం అలాంటిది చేసుకుంటారు, కానీ ఎలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్ చేయడానికి అయితే వీల్లేదు. సో ఇది బఫర్ జోను, ఇది మెయిన్ రివర్ స్ట్రీమ్ అన్నమాట. సో ఇన్ కేస్ మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కానటువంటి ప్రదేశాల నుంచి నది వెళ్తూ ఉంటే 100 మీటర్లు బఫర్ జోన్, డబల్ అయిపోయింది చూడండి. ఇది 100 మీటర్లు, ఇక్కడ కూడా 100 మీటర్లు బఫర్ జోన్ వదలాలి. ఈ రివర్ మెయిన్ స్ట్రీమ్ ఉంటుంది కదా, దాని పక్కన లెఫ్ట్ టు రైట్ 100 మీటర్లు వదలాలి. ఇది నదులు వచ్చినప్పుడు బఫర్ జోన్ విడ్తులు అన్నమాట. 2 రకాలుగా విభజించారు. ఒకటి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలు అనమాట. అదర్ దెన్ దిస్ 100 మీటర్స్. నెక్స్ట్ వచ్చి లేక్స్, ట్యాంక్, కుంట, శిఖం, ఇట్లా 4 రకాలు ఉన్నాయి. ఇందులో కూడా 2 కేటగిరీస్ చేసారు. ఒకటి ఆ లేక్ కానీ ఆ చెరువు, కుంట, ట్యాంక్ ఏదైనా 10 హెక్టార్స్ పైన ఉంటే ఒక నిబంధన, 10 హెక్టార్ల కన్నా కింద ఉంటే, అంటే ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ విస్తీర్ణం అన్నమాట, ఎన్ని ఎకరాలలో ఆ చెరువు ఉన్నది. 1 హెక్టార్ అంటే దాదాపు 2.417 సంథింగ్ ఎకర్స్ అన్నమాట. అంటే 10 హెక్టార్స్ అంటే 24.71 ఎకర్స్ అన్నమాట. దానికన్నా తక్కువ ఉంటే ఒక నిబంధన, దానికన్నా పైన ఉంటే ఇంకొక నిబంధన అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ట్యాంక్. సో ఇది మత్తడి, ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇక్కడ జనరల్గా ఒక కార్నర్ మత్తడి ఉంటుంది. మత్తడి అంటే ఈ మత్తడితోటే FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడో 100 ఏళ్ళ కింద బ్రిటిషర్, నిజాము, ఇంకో మన కాకతీయ రాజులు వాళ్ళు కట్టినప్పుడే దాని విస్తీర్ణం అంతా మనకు ఉన్నాయన్నమాట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర. ఇప్పుడు ఏదో చెరువుని ఇక్కడి వరకు చేసేసి ఇక్కడ నుంచి FTL అంటే కుదరదు. దీని రికార్డ్ ఉంది. నెక్స్ట్ వీడియోలో మీకు మన దగ్గర ఉన్న రికార్డ్స్ బట్టి గూగుల్ మ్యాప్లా ఎట్లా చెక్ చేసుకోవాలి, ఈ ప్రాపర్టీ FTL ఉందా, బఫర్లో ఉందా, అది కూడా వీడియో చేస్తాను. ఇప్పుడు బేసిక్గా మీకు వీటి బేసిక్ నాలెడ్జ్ అనమాట, నాలెడ్జ్ ఇవ్వడానికి ఈ వీడియో. సో ఈ మత్తడి ఉంటుంది కదండి, వాటర్ ఒక లెవెల్ వచ్చినాక ఈ మత్తడి నుండి వాటర్ బయటకు వెళ్ళిపోతాయి. ఇట్లా మళ్ళీ ఇంకొక చెరువుకు, పంట పొలాలకు వెళ్ళిపోతుంది అనమాట. ఈ వాటర్ ఇట్లా అని పైకి వెళ్ళిపోతుంటుంది. ఈ లెవెల్ ఉంటుందా, ఈ లెవెల్ ఎక్కువ అయితే దాటిపోతుంది. ఈ లెవెల్ మందం ఉన్న వాటరే FTL, ఫుల్ ట్యాంక్ లెవెల్ అనమాట. సో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంది కదా, ఈ ట్యాంక్ సైడు ఏం బఫర్ జోన్ ఉండదు. అంటే ఈ బండ్ ఉంది కదా సారీ, ఈ బండ్ సైడు ఏం బఫర్ జోన్ ఉండదన్నమాట. నార్మల్గా 40 ఫీట్ వరకు రోడ్లు ఉంటాయి. దాని తర్వాత ఇదంతా నార్మల్
మిగతా ఈ 3 సైడ్లు బఫర్ జోన్ ఉంటుంది అనమాట. దీనికి FTLకు పెరిపెరల్గా బఫర్ జోన్ ఉంటుంది. అందులో ఏమన్నాడు, 10 హెక్టార్ కన్నా తక్కువ చెరువు అనుకుంటే ఈ బఫర్ జోన్ 9 మీటర్లు అనమాట. ఈ ఎల్లో ఉంది కదండి, సారీ ఈ లైట్ ఎల్లో, ఇది 9 మీటర్లు ఉంటుంది. ఇన్ కేస్ ఇది 10 హెక్టార్స్ అంటే 24.71 ఎకర్స్ కన్నా ఈ చెరువు విస్తీర్ణం కనుక ఎక్కువ ఉంటే ఈ బఫర్ జోన్ 30 మీటర్స్ అంటే దాదాపు 100 మీటర్ల వరకు ఈ బఫర్ జోన్ ఉంటుంది అనమాట. 100 మీటర్లు ఈ బఫర్ జోన్ పట్టాలు ఉంటాయి, ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి, వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే, అంతే తప్ప పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి ఎలాంటి అనుమతులు అయితే ఇవ్వరు. కొన్ని ఇట్లలో గవర్నమెంట్ ఈ పెరిఫెరల్గా రోడ్ వేస్తుంది అనమాట. బఫర్ జోన్ ఎడ్జ్లో రోడ్లు అలాంటివి వేస్తుంది, గ్రీన్ జోన్గా వాడుకుంటుంది, ఏదన్నా ల్యాండ్స్కేపింగ్ అలాంటి, అంతే తప్ప పర్మనెంట్ స్ట్రక్చర్స్కి ఎలాంటి అనుమతులు ఉంటాయి. ఓన్లీ అగ్రికల్చర్ చేసుకోవచ్చు సమ్మర్ వాటర్ లెవెల్ తగ్గినప్పుడు. సో ఇది చెరువులు, కుంటలు, ట్యాంకులు, శిఖం భూముల గురించి అనమాట. నెక్స్ట్ కాల్వలు, వాగులు, నాలా, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అదనమాట. ఇందులో సింపుల్ 2 రకాలుగా విభజించారు. 10 మీటర్ అబోవ్, 10 మీటర్ బిలో విడ్త్ అండి. ఈ వాగులు, నాలాల విడ్త్ 10 మీటర్ అబోవ్ అండ్ 10 మీటర్ బిలో. 10 మీటర్ అబోవ్ ఉంటే 9 మీటర్ బఫర్ జోన్ 2 సైడ్ల. ఇన్ కేస్ ఈ నాలా ఒక 10 మీటర్ ఉందనుకోండి, రాను దాన్ని కుషించారు, అక్కడి నుంచి తీసుకోరండి. యాజ్ పర్ రికార్డ్ ప్రకారం ఆ 10 మీటర్ నాలా అనుకోండి, 10 మీటర్లో ఉన్న నాలా కుషించకపోయినప్పుడు ఆ 10 మీటర్ లోపల కట్టింది FTL అంటే అది కోర్ స్ట్రీమ్ ఏదైతే వాటర్ పారుతుందో అందులో వస్తుంది. దాని తర్వాత బఫర్ జోన్లు చేస్తారు, అంతే తప్ప మీరు తగ్గింది కదా దాన్ని మళ్ళీ 10 మీటర్ బిలో వస్తుంది తక్కువ అని కాదండి. అది యాజ్ పర్ రికార్డ్, పాత రికార్డ్స్ అన్నీ ఉంటాయి, ఆ రికార్డ్స్ ప్రకారమే చూసుకుంటారు. లెస్ దెన్ 10 మీటర్ ఉంటే ఈ బఫర్ జోను 2 మీటర్. కాల్వలు, వాగులు, నాలా, స్టామ్ వాటర్ ఏదైనా సరే ఈ స్ట్రీమ్ వాటర్ పోయేదానికి లెఫ్ట్ టు రైటు 10 మీటర్ల కన్నా విడ్త్ ఎక్కువ ఉన్నదానికి 9 మీటర్లు, 10 మీటర్ల కన్నా విడ్త్ తక్కువ ఉన్నదానికి 2 మీటర్ అనమాట. ఇది ఈ బఫర్ జోన్ అనమాట. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కావాలి అని అంటే, సో ఈ జీవో మనం మాట్లాడుకున్న ఇంకా వివరాలు, ముఖ్య వివరాలు కావాలి అనుకుంటే జీవో MS నంబర్ 168 డేటెడ్ 7/4/2012 బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. అందులోకి వెళ్ళొచ్చు. మీరు FTL సర్చ్ చేశారనుకోండి వచ్చేస్తుంది మొత్తం. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు lakes.com hmda.gov.in మీరు ఓపెన్ చేస్తే క్రెడెస్టల్ మ్యాప్స్, దాంతోపాటు FTL మ్యాప్స్ అదంతా క్లియర్ కట్గా మీకు PDF మ్యాప్స్ ఉంటాయి, అక్కడ కూడా చూసుకోవచ్చు. దాంతోపాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇక్కడ కూడా మున్సిపాలిటీలలో కూడా, మున్సిపల్ డిపార్ట్మెంట్లలో కూడా దానికి సంబంధించిన సమాచారం అయితే దొరుకుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మనము యాజ్ పర్ మ్యాప్స్, యాజ్ పర్ గూగుల్ పిన్ తోటి ఆ ప్రాపర్టీ FTL ఉందా, బఫర్ జోన్లు ఉందా అనేది తెలుసుకుందాము. ఎట్లా తెలుసుకోవాలి? సో అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శ్రీనివాస్ ఆచారి.